శౌర్య గురించి తెలిసి హాస్పిటల్కి వచ్చి జోష్న నిజస్వరూపాన్ని బయటపెట్టిన దాసు అసలు శౌర్యకి ఏమైంది? సరదా తీసుకురాగలుగుతాడా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఏంటి దాసు అంతలా ఫీల్ అయిపోతున్నావు? దీపాకి ఏమన్నా అయిపోతుందని? ఏంటి దీపా పోనీ నీ కూతురా లేకపోతే సుమిత్ర కూతురా? చెప్పు చెప్పు దాసు. నువ్వు అలా అడగడానికి వీల్లేదు జోష్న. నాకు తనెవరో కూడా తెలియదు. కానీ నువ్వు తనని ఇబ్బంది పెడుతుంటే నాకెందుకో నచ్చట్లేదు అనిక. దాసు అంటుంటే అయ్యో నీకు నచ్చకపోవడానికి ఇందులో ఏముంది దాసు? తను నీ కూతురు కాదు, చెప్పాను కదా. తను ఈ ఆస్తికి వారసురాలు కూడా కాదు. అలాంటిది తను ఎవరైతే నీకేముంది? తను లేని అమ్మాయి అయితే నీకెందుకు, డబ్బున్న అమ్మాయి అయితే నీకెందుకు? తను నేనేం చేసుకుంటానో నా ఇష్టం, నువ్వు ఈ మధ్యలోకి రాకు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే ఏంటి ఇప్పుడు తను నువ్వేం చేస్తావు అని ఇక దాసు అడిగేసరికి నేనా ఏదో ఒకటి చేస్తాను, ఏమో దీపం చంపేయొచ్చు కూడా అని ఇక జోష్న అంటుంటే జోష్న ఏంటి దాసు ఎందుకు అరుస్తున్నావు? దీప అనాథ, తనని చంపినా అడిగేవాడెవరు ఉండరు. తను మా ఇంటి వారసురాలేమో అని నాకు ఒక పక్కన మూలన కొడుతూ ఉంది. నువ్వేమో ఎలాగో నిజం బయట పెట్టట్లేదు కాబట్టి నేను ఇంకా దీపని ఫినిష్ చేస్తాననుకో, నా దారికి ఇంకెవరు అడ్డు ఉండరు. ఆ ఆస్తికి వారసురాలని నేనే అవుతాను కదా. ఒకవేళ నేను నిజమైన కూతుర్ని ఆమెనైనా కాకపోయినా అప్పుడు ఆస్తి మొత్తం నాకే చెందుతుంది కదా అని జోష్న అంటుంటే జోష్న నీకు బాగా ఎక్కువైపోతుంది, నీకు ఈ మధ్యకాలం ఆస్తి పిచ్చి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయింది అని చెప్పేసి దాసు అంటుంటే అవును, డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఎవరుంటారు? ఎవరికైనా డబ్బు పిచ్చి ఉంటుంది. కోర్స్ నీకు లేదేమో, కానీ నీకు దాంతో ఏ అవసరం లేదేమో, కానీ నాకు దాంతో చాలా అవసరం ఉంది. దానికి దీప అడ్డంగా ఉంది. అందుకని దీపం తొలగిచ్చేస్తే నా దారి మొత్తం క్లియర్ అయిపోతుంది అనిక జోష్న అంటుంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అని చెప్పేసి ఇక దాసు అయితే మనసులో అనుకుంటాడు. ఇప్పుడు కానీ నిజం బయట పెడితే అయితే మళ్ళీ దీపాన్ని ఏమైనా చేస్తుందో ఏంటో అని ఇక మనసులో అయితే దాసు అనుకుంటుంటే నువ్వేమీ టెన్షన్ పడకు దాసు, దీప ఈ భూమి మీద లేకుండా చేస్తాను. కోర్స్ దీప కూతుర్ని కూడా, ఇద్దరిని భూమి మీద లేకుండా చేస్తాను అనిక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి శౌర్యాన్ని కూడా చంపేస్తుందా? చిన్నపిల్ల శౌర్యాన్ని కూడా ఏదైనా చేస్తుందా? తిను అసలు ఏం చేస్తుంది? దీని ప్లాన్ ఏంటి అనిక దాసు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక భుజదాని కోసం ఎంత చూసినా ఇంటికి రాకపోయేసరికి ఇక శ్రీధర్ అయితే కాంచనా ఇదేంటిది ఇంకా రౌడీ రాలేదేంటి అని చెప్పేసి శ్రీధర్ అడుగుతుంటే ఏమో ఈ పాటికి వచ్చేయాలి, మనం బయట ఉన్నాం కదా, ఇప్పటిదాకా ఇంట్లో లేం కదా, అయినా సుమ్మిది వీళ్ళు ఉన్నారు కదా, అనసూయమ్మ గారు ఉన్నారు కదా, అయినా రాకపోవడం ఏంటి, ఇంకా ఇంటికి వస్తే ఆవిడకి తెలుస్తుంది కదా అని శ్రీధర్ అడుగుతుంటే కాంచనాని ఏమో ఉండండి ఒకసారి అక్కని పిలుస్తాను అని కాంచన అయితే అక్క అని పిలుస్తుంటే చెప్పు చెల్లమ్మా, మీరు ఇప్పుడే కదా వచ్చారు? అవును ఇప్పుడే వచ్చాం, కానీ శౌర్య ఏది? ఏమో ఇంకా ఇప్పుడు దాకా రాలేదు, మరి స్కూల్లో వాళ్ళు ఏమైనా ఆడిపిస్తున్నారా ఏంటో తెలియదు మరి అని చెప్పేసి అనసూయమ్మ అంటుంటే మరి తెలియకపోతే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అక్క నువ్వు అని కాంచన అంటుంది. ఏమోనే ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది కదా, అందుకని లేట్ అయిందేమో అనుకున్నాను, అందుకే ఎవరికి కాల్ చేయలేదు. ఒక 10 నిమిషాలు అయితే అదే వస్తుంది కదా అని చూస్తున్నాను, అరగంట అయింది ఇంకా రాలేదు అని అనసూయమ్మ అంటుంది. సరే కానీ ముందు కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పండి, ముందు స్కూల్లో కనుక్కోండి అని కాంచన చెప్పేసరికి ఇక స్కూల్కి అయితే ఫోన్ చేస్తాడు శ్రీధర్. హలో ఇలా శౌర్య 3rd క్లాస్ తను అక్కడ ఉందా అని చెప్పేసి శ్రీధర్ ఫోన్ చేసేటప్పటికి లేదు, ఇందాక ఎవరో కార్లో ఎక్కించుకొని తనని తీసుకువెళ్ళిపోయారు, తన పేరెంట్ అని చెప్పే తీసుకువెళ్లారు, మరి ఎవరు తీసుకెళ్లారో తెలియదు అని ఇక టీచర్ చెప్తుంటే అలా ఎలా పంపిస్తారండి పేరెంట్ అని చెప్పితే మీ దగ్గర కన్ఫర్మేషన్ ఉండాలి కదా అనిక శ్రీధర్ అడుగుతుంటే తను కన్ఫర్మ్ చేశాకనే నేను వాళ్ళతో పంపాను, ఆ అమ్మాయి కన్ఫర్మ్ చేసింది వాళ్ళ చుట్టాలేనని, వాళ్ళతోనే వెళ్ళిందండి అని టీచర్ అయితే ఫోన్ కట్ చేస్తుంది. కాంచన ఎవరో తీసుకువెళ్ళారంట, కార్లో తీసుకువెళ్ళారంట తనని అని చెప్పేసి శ్రీధర్ అంటుంటే ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు ఎలా పంపిస్తారు? అసలు ఎవరన్నా కార్లో వస్తే ఇప్పటిదాకా మనతో పాటు కార్తిక్ వాళ్ళందరూ ఉన్నారు, ఒకవేళ కార్లో కార్తిక్ వెళ్ళాడు అంటే చాలాసేపు మనం ఎప్పుడే వచ్చాం, వాళ్ళు కూడా ఇంకా ఆ ఇంట్లోనే ఉండుంటారు, మరి శౌర్యని ఎవరు తీసుకువెళ్ళినట్టు? ముందు కార్తిక్ గారికి ఫోన్ చేసి జరిగింది చెప్పండి, ఆ తర్వాత మొత్తం ఇక కార్తికే చూసుకుంటాడు అని ఇక కాంచన అంటుంటే సరే అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. హలో చెప్ప మాస్టారు, మళ్ళీ ఫోన్ చేశారు ఏమైంది అని ఇక కార్తిక్ అడుగుతుంటే అది కాదురా, శౌర్య స్కూల్ దగ్గర లేదంట, ఎవరో కార్లో ఎక్కించుకుంటానని తీసుకోలేరంట, అడిగితే తనకు తెలుసని చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోయిందంట శౌర్య, స్కూల్ నుంచి వెళ్ళి అరగంట అవుతుంది ఇంకా ఇంటికి రాలేదురా అని చెప్పి శ్రీధర్ చెప్పడంతో ఏం మాస్టారు ఏం మాట్లాడుతున్నారు మీరు?
అని కార్తిక్ అడుగుతుంటే ఏంటి బావా ఏమైంది అని దీప అయితే అక్కడ కూర్చుని కంగారు పడుతూ ఉంటుంది. ఏం లేదు దీప, నువ్వు ఆపరేషన్కి టెస్టుల కోసం వెళ్ళు, ఇవాళే కదా ఆపరేషన్, నువ్వు కొంచెం కామ్గా ఉండి కూర్చో, ఏం అవ్వలేదు నేను చూసుకుంటానులే అని బయటికి అయితే వెళ్తాడు రూమ్ నుంచి కార్తిక్ అయితే. ఇక శ్రీధర్ కిడ్నాప్ చేశారు శౌర్యాన్ని అని చెప్పడంతో ఇక కార్తిక్ అయితే సరే నేను బయలుదేరదని వెతుకుతాను శౌర్యాన్ని అని ఫోన్ కట్ చేస్తాడు. మరి ఇంకో పక్క అయితే సుమిత్ర వాళ్ళందరూ హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చి ఇక లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతుంటే అప్పుడే కార్తిక్ అయితే వీళ్ళందరూ ఎదురవుతారు. బావేంటి ఎంత కంగారు పడుతున్నాడు, ఏమైందో ఏంటో అని జోష్న మనసులో అనుకుంటుంటే, అది కాదు అత్త, నాకు శౌర్య కనిపించట్లేదని ఫోన్ వచ్చింది, అందుకని కంగారుగా బయటికి వెళ్తున్నాను అనిక కార్తిక్ చెప్తుంటే, శౌర్య కనపడకపోవడం ఏమిట్రా, అదేంట్రా, ఏమో నాన్న ఫోన్ చేశారు, నాన్న ఫోన్ చేసి శౌర్య ఇంకా ఇంటికి రాలేదు, అరగంట అవుతుంది అని చెప్పేసి అన్నారు అనిక. కార్తిక్ అంటుంటే, అవునా ఎవరన్నా తీసుకువెళ్ళారేమో, త్వరగా వెళ్ళి బావా, వెళ్ళి కాపాడుకొని శౌర్యాన్ని అని చెప్పేసి జోష్న అంటుంటే, ఏంటి నీకు తెలుసా ఏంటి ఇప్పుడు ఈ విషయం, ఏదైతే కిడ్నాప్ చేసినట్టే మాట్లాడుతున్నావు, వెళ్ళి కాపాడుకోమంటున్నావు, ఏ రూట్లో వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకునేది నేను, అయినా మా పిల్ల మీద చెయ్యేస్తే నెక్స్ట్ మినిట్ వాడి గురించి మొత్తం బయట పెట్టేస్తాను, అప్పుడు తెలుస్తుంది వాడికి అని ఇక కార్తిక్ అంటుంటే, రేయ్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా అని ఇక సుమిత్ర చెప్పేసరికి, అలాగే అత్త వెళ్ళి ముందు పోలీస్ కంప్లైంటే ఇస్తాను అని కార్తిక్ అంటాడు. గ్రానీ దొరికిన ఛాన్స్, బాగా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు వెళ్ళి దీపాన్ని రెచ్చగొట్టు, దీప అమ్మకి ఆపరేషన్ టైంకి హాస్పిటల్లో ఉండకూడదు, దాన్ని కూడా వేసేద్దాము అని ఇక జోష్న చెప్పేసరికి సరే అని చెప్పి పార్యతం అయితే దీప రూమ్లోకి వెళ్తుంది. దీప ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, కంగారు పడకుండా అలా కూర్చున్నావేంటి, ఏమైందండి అని దీప అడుగుతుంటే, ఏం అవ్వడం ఏంటి, మీ ఆయన నీకు చెప్పలేదా, లేదు చెప్పలేదు, ఏమైందండి, ఏమవ్వడం ఏంటి, మీ మావయ్య ఇప్పుడే ఫోన్ చేశాడు, శౌర్యాన్ని ఎవరో కిడ్నాప్ చేశారంట, శౌర్యాన్ని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారంట, అందుకే మీ ఆయన తెలిసి మీ ఆయన కంగారుగా వెళ్ళాడు ఇక్కడి నుంచి, ఇప్పుడు చూడలేదు నువ్వు అనిక పార్యతం అరుగుతుంటే, అవునా అమ్ము నా కూతురు నేను కాపాడుకోవాలి అని దీప అయితే లేచి బయటికి వెళ్ళబోతుంటే అప్పుడే డాక్టర్ అయితే అడ్డొస్తుంది. ఏంటి దీప ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఆపరేషన్కి టైం పోతుంది, అన్నీ సిద్ధం చేసి ఉంచాను, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు, అది కాదు డాక్టర్ నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వచ్చేస్తాను డాక్టర్ ఒక అరగంటలో అనేక దీప అంటుంటే, లేదు దీప ఈ టైంలో అసలు బయటికి వెళ్ళడానికి మంచిది కాదు, మీ అమ్మకి ఆపరేషన్ స్టార్ట్ చేశాక నువ్వు కానీ ఈ టైంకి ఇక్కడ లేవంటే అప్పుడు మీ అమ్మ చనిపోతారు అని డాక్టర్ చెప్పడంతో, అబ్బా ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని చెప్పేసి ఇక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది దీప. అప్పుడే పార్వతం రూమ్ నుంచి బయటికి వచ్చి, ఏంటి సుమిత్ర ఆపరేషన్కి తిన ఆపరేషన్కి సంబంధం ఏంటి, తిన ఎందుకు ఉండాలి సుమిత్ర ఆపరేషన్కి అని చెప్పి పార్వతం అడుగుతుంటే, మీకు సరిగ్గా ఇవ్వకపోతే చౌ మిషన్ పెట్టుకోండి, నేను చెప్పింది సుమిత్ర గారి ఆపరేషన్ అయిపోయాక నెక్స్ట్ దీపకి ఆపరేషన్, అందుకని దీపని ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాము, లైన్గా ఇంకా ఆపరేషన్స్ ఉంటే మేము ఆపరేషన్ చేస్తూ ఉంటాము, మళ్ళీ వాళ్ళు కాకపోతే మళ్ళీ రేపు ఎల్లుండో చేయాల్సి వస్తుంది, ఇక అన్ని రోజులు వెయిట్ చేయడం దీప కడుపులో ఉన్న బిడ్డకి తనకి మంచిది కాదు అని డాక్టర్ చెప్పడంతో, ఆహా అవునా సరే డాక్టర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్యతం అయితే. ఏంటి దీప ఏమైంది, ఏమో డాక్టర్ మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారట్టు ఫోన్ వచ్చిందంట మా ఆయనకి, ఇంకో ఈవిడ చెప్పింది అని ఇక దీప చెప్తుంటే, అదిగో ఒకసారి ఆవిడని గమనించు అని డాక్టర్ చెప్పేసరికి, ఏమైంది డాక్టర్ చూడు ఒకసారి అని ఇక డాక్టర్ చెప్పేసరికి పార్యాతం అయితే నడుచుకుని జోష్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చూసావా ఇదంతా జోష్న ఆడిన నాటకం, ఇక్కడ కరెక్ట్గా ఈ ఆపరేషన్ టైంకి మీ అమ్మ బతకూడదనో లేకపోతే నేను బయటికి పంపేద్దామనో అసలు మీ ప్లాన్ ఏంటో తెలుసుకుందామని ఇదంతా చేస్తుంది జోష్న. నువ్వు కానీ ఈ టైంకి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఆపరేషన్ ఆగిపోతుందని తనకు తెలుసు, అందుకని చెప్పేసి ఇన్ని ప్లాన్ వేసింది అని డాక్టర్ చెప్పేసరికి, సరే డాక్టర్ నేను ఉంటాను, మా ఆయన మీదే వదిలేస్తున్నాను అని లోపలికి అయితే వెళ్ళి కూర్చుంటుంది. అదేంటి కానీ ఇంకా దీప బయటికి రాదేంటి, బయటికి వెళ్ళిపోతుందని చెప్పావు కదా ఇంకా రాలేదేంటి అని జోష్న అడుగుతుంటే, ఏమోనే కంగారుగా బయటికి వచ్చింది, కూతురు కనబడట్లేదంటే ఇప్పుడేంటి రాకుండా మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుందా ఏంటి అని పార్యతం అయితే చూస్తూ ఉంటుంది. సరే మళ్ళీ బయటికి తీసుకురానా, ఏం అవసరం లేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తే కావాలని వచ్చామనుకుంటారు, ఏం అక్కర్లేకుండా వేరే ప్లాన్ గురించి ఆలోచిద్దాంలే అని జోష్న అంటుంది. కార్తిక్ ఇక శౌర్య కోసం రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉండగా వెతుకుతూ ఉంటాడు. వెయిట్ చేసి వెతికి ఎక్కడుందో చూసి ఇంక అలసిపోతాడు. అప్పుడే ఇక దాసు అయితే కనిపిస్తాడు. రే కార్తిక్ ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా వెతుకుతున్నావు రోడ్ల మీద అనిక దాసు అంటుంటే, అది కాదు మావయ్య, శౌర్యాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు, అది ఎవరో కూడా కాదు మీ కూతురే జోష్నాయ్ కిడ్నాప్ చేసింది, ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి నన్ను హాస్పిటల్ నుంచి బయటికి పంపించేలా చేసింది, తర్వాత దీపని కూడా బయటికి పంపించేస్తుంది, తనకి డౌట్ వచ్చేసింది మాకు నిజం తెలిసిపోయిందేమో అని డౌట్ పడుతుంది, అందుకనే ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చేస్తుంది, ఇప్పుడు
సుమిత్ర అమ్మ వాళ్ళు అక్కడ అత్త వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు కాబట్టి దీప కూడా అక్కడే ఉంటే బోన్ మీద తనే ఇస్తుంది అని తనకు డౌట్ వచ్చేసింది. అందుకని నన్ను బయటికి దీపాన్ని కూడా బయటికి వెళ్ళిపోయేలా చేస్తున్నట్టుంది అనిక కార్తిక్ చెప్తుంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది ఇంత తెగిస్తుందా ఛే అనిక. దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇక దశరథకి అయితే ఫోన్ చేస్తాడు కార్తిక్ అయితే, మావయ్య ఎక్కడున్నావు, ఇలా శౌర్య కనబడలేదని నాకు ఫోన్ వచ్చిందంట నాన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అనిక. కార్తిక్ ఫోన్ చేయగానే, రే శౌర్య నా దగ్గరే ఉంది, ఆ విషయమే చెప్పడానికి నేను నీకు చేశాను ఫోన్. అదేంటి మావయ్య చెప్పి తీసుకెళ్ళచ్చు కదా, ఎందుకు మావయ్య ఇలా చేశావు అని కార్తిక్ అంటే, రే నీ కూతురుని ఎవడో రౌడీలు కిడ్నాప్ చేయబోయారా, వాళ్ళ దగ్గర నుంచి కాపాడి నా కారు ఎక్కించుకొని తీసుకొచ్చాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అనిక. దశరథ అంటుంటే, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది, అవును జోష్నాయే కిడ్నాప్ చేయించి ఉంటుంది, లేకపోతే ఎవరికి అవసరం నీ కూతుర్ని కిడ్నాప్ చేసేంత కిడ్నాప్ చేసి మీరు హాస్పిటల్ ఎందుకు ఉంటున్నారో తెలుసుకోవాలనుకుంది, కానీ అది ఫ్లాప్ అయింది. నేను తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తున్నాను శౌర్యాన్ని తీసుకుని, నువ్వు హాస్పిటల్కి వచ్చేయని ఇక కార్తిక్కి చెప్తాడు దశరథ అయితే. ఈ లోపే ముందు ఇక దశరథ కార్తిక్ కన్నా ముందే దాసు అయితే హాస్పిటల్కి వెళ్తాడు. ఏ జోష్న అని గట్టిగా అరిచి ఇక జోష్న మెడ అయితే పట్టుకుంటాడు దాసు. ఏంటి దాసు ఇలా పట్టుకున్నా, వదులు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, ఇంట్లో వాళ్ళందరూ వదిలిపెట్టు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. దాసు మాత్రం వదలకుండా మెడ గట్టిగా పట్టుకునే ఉంటాడు. అసలు వదులు ఏమైంది అని గట్టిగా అడిగేసరికి ఇక శివనారాయణ అయితే, ఏమైందా, శౌర్యని చంపబోయింది ఇప్పుడు తినే, శౌర్య ప్రాణాలకి ఆపద తెప్పించింది కూడా తినే అని చెప్పేసి ఇక దాసు అంటుంటే, ఏంటి నువ్వు మాట్లాడేది, నీకేమైనా పిచ్చా, శౌర్య ప్రాణాలు తీయడానికి నా కూతురికి ఏం అవసరం అని సుమిత్ర అంటుంటే, నీ కూతురికే అవసరం, ఎందుకంటే తను నీ కూతురు కాదు కాబట్టి అని గట్టిగా అంటాడు ఇక దాసు అయితే. జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటిది, ఇదంతా నిజమేనా అన్నట్టు ఇక అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.